ప్రెసెంట్ ఓకే బ్రో, అంటే కొన్ని స్టార్టింగ్ డేస్ లో కొంచెం లైట్ అనిపించింది, కానీ ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ సీనియర్ ఎలిమినేషన్ ఎంట్రీ వచ్చిందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అప్పటి నుండి ఓకే ఎంటర్టైన్మెంట్ గా. అంటే రోహిణి వెళ్ళిపోతుందంట కదా, న్యూస్ వచ్చింది. సో కరెక్టా కాదా అంటున్నారు బ్రో, బట్ తను ఆడే గేమ్ ప్రకారం, తను ఇచ్చే కంటెంట్ ప్రకారం అయితే తను ఉండాలి యాక్చువల్ గా అయితే. బట్ అది బిగ్ బాస్ వల్ల చేస్తున్నారా, కావాలని లేదు అంటే నిజంగా ఆడియన్స్ ఉండే జరిగిందా అనేది మాత్రం ఇంకా మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వాళ్ళలో వరస్ట్ పర్ఫార్మర్ అంటే అవసరం లేదు అన్న. నాకు తెలిసి అసలు రోహిణి ప్లేస్ లో విష్ణుప్రియ వెళ్ళుంటే ఓకే, ఎందుకంటే గేమ్ పరంగా కానీ అంత ఏం లేదు. రీసెంట్ గా చూసుకుంటే రోహిణి అనేది లాస్ట్ వీక్ లో ఎలా మంచి స్ట్రాంగ్ ప్లే ఆడిందో అనేది మా అందరు చూసింది, చాలా సపోర్టివ్ కూడా వచ్చింది. బట్ ఈ 1 వీక్ గ్యాప్ లోనే తను ఏమంటారు లీడర్ గా ఉన్న టైంలోనే తను ఈ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం అది ఆలోచించాలి మనం కూడా. తనైతే ఖచ్చితంగా బాగా ఇచ్చింది గేమ్ ప్లే అని, తన పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, గేమ్ పరంగా కానీ, మాట్లాడే విధానంలో కానీ తను చాలా వ్యాలిడ్ గా ఉంది కంపేర్ టు విష్ణుప్రియ నేను చెప్పేది. సో రేపు సండే విష్ణుప్రియ వెళ్ళిపోతుందంట, మరి ఎట్లా ఏం చెప్తారు? విష్ణుప్రియ వెళ్తుంది అంటే ఓకే, నో ప్రాబ్లం, అది ఓకే ఆలోచించాలి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్లలో కొంచెం లీస్ట్ గా తీసుకుంటే కనుక విష్ణుప్రియ, అసలు విష్ణుప్రియ ఇప్పటి వరకు సర్వైవ్ అయిందంటే కొంచెం నాకే నాకైతే ఉండాలనే కోరుకున్నా. బట్ ఇప్పుడు బ్రదర్ అంటున్నారు కదా, ఎలిమినేట్ అవుతున్నారు తను రోహిణి గారు అని చెప్పేసి. బట్ అది ఒక్కటి కాకుండా అది జస్ట్ ట్విస్ట్ పరంగా ఎవరన్నా ట్రోల్ పరంగా అట్లా పెట్టడానికి అయితే కనుక ఓకే, బట్ దాన్ని ఉండాలనేసి అనుకుంటాను. ప్రేరణ గురించి ఏం చెప్తారు? ప్రేరణ ఓకే బ్రో, తన గేమ్ ప్లే గానీ, తన ఆడే విధానం కానీ చాలా స్ట్రాంగ్ ఇస్తుంది. ఈవెన్ మేల్ కంటెండర్ అయినా ఫీమేల్ కంటెండర్ అయినా ఎవరైనా కానీ తన ఆట మాత్రం మారదు. ప్రేరణ నవీన్ టార్గెట్ చేస్తున్నారు, కొన్ని పాయింట్స్ లా అట్లా ఇస్తున్నారు, కావాలని చేస్తుంది. బట్ ఏంటంటే నబిల్ కి అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు, అది తన ఓన్ గేమ్ తను ఆడుతున్నాడు, తన మైండ్ గేమ్ తను ఉంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నబిల్ ఎక్కువ చూపించట్లేదు బిగ్ బాస్ అని చెప్తున్నారు, గౌతమ్ నిఖిల్ ఎక్కువ చూపిస్తున్నారు. అదైతే కరెక్టే, ఎందుకంటే స్టార్టింగ్ 3 వీక్స్ లో నబిల్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, తను మాట్లాడే విధానంలో కానీ చాలా హైప్ ఇచ్చేసి తనకి చాలా పాజిటివిటీ ఇచ్చారు. బట్ ఎప్పుడైతే కొంచెం ఈ సీనియర్ ప్లేయర్స్ ఆడడము, తర్వాత సీనియర్ ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతా ఉంటే మళ్ళీ నిఖిల్ ని, పృథ్వీని, గౌతమ్ ని, వీళ్ళని బాగా హైలైట్ చేయడం చేసిండు. ఎందుకంటే మనం చూపించేది 1 hour షో, 24 hours లో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. కానీ వీళ్ళు ఇచ్చే పాయింట్స్ తోనే మనము ఐడెంటిఫై చేసుకుంటాం, ఓకే ఈ ప్లేయర్ ఇట్లా, ఈ ప్లేయర్ ఇట్లా అని. బట్ తనని ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. సీజన్ విన్నర్ విష్ణుప్రియ అంటున్నారు, అదైతే ఇంపాసిబుల్ బ్రో. ఓకే అయింది అంటే అది ఫేక్, అంటే బిగ్ బాస్ వాళ్ళు కావాలని చేసినట్టే అవుతుంది. అది కంపల్సరీ ఛాన్స్ అయితే లేదు. అయితే గౌతమ్ ఫస్ట్ నిఖిల్, లేదు అంటే గౌతమ్, తర్వాత నబిల్. ఒకవేళ రోహిణి ఎలిమినేట్ కాకుండా ఉంటే తను టాప్ 4, టాప్ 5 అలా వచ్చే ఛాన్స్ ఉండాలి అనేసి అనుకుంటున్నాను. టాప్ 5 లో తను ఉంటది కావచ్చు, బట్ టాప్ 4 ప్లేస్ అయితే రోహిణికి ఇస్తాడు. ఇన్ కేస్ టాప్ 5 లో ప్రేరణ వచ్చే ఛాన్స్ ఉందంటే ఓకే, బట్ రోహిణి ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.